దీప ఒక ఇంట్లో వంట మనిషిగా జాయిన్ అవుతూ ఉంటుంది. అదే వంట మనిషిగా జాయిన్ అయిన ఇంటి దగ్గరికైతే కార్తీక్ సామాన్లు పట్టుకొని వస్తూ ఉంటాడు. అది చూసి దీప ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి అక్కడే లోపలికి తీసుకురా బాబు" అనేది ఆవిడ అనేసరికి, "సరే మేడం" అని చెప్పి కార్తీక్ అయితే లోపలికి సామాన్లయితే తీసుకొని వస్తూ ఉంటాడు. "ఏంటయ్యా సామాన్లన్నీ తీసుకొచ్చావా? లోపలికి రా" అని చెప్పి అనేసరికి కార్తీక్ ఆ సామాన్లు బ్యాగొట్టుకొని అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక దీప అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి కార్తీక్ బాబు ఈ పనిలో జాయిన్ అయ్యారా?" అనైతే షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి బాబు సామాన్లన్నీ తెచ్చేసావా?" అని అంటే, "ఆ! మేడం తెచ్చేసాను" అనైతే అంటూ ఉంటాడు కార్తీక్. "ఏది సామాన్ల లిస్ట్ ఏది?" అని చెప్పి ఆవిడ అడిగేసరికి, "ఉంది మేడం" అని చెప్పి సామాన్ల లిస్ట్ అయితే ఇస్తూ ఉంటాడు కార్తీక్. అలా సామాన్ల లిస్ట్ ఇచ్చేసరికి దీప ఇందులో ఉన్న సామాన్లన్నీ వచ్చాయో లేదో చూడు అని చెప్పి ఆవిడైతే దీపకి ఇస్తూ ఉంటుంది. "సరే మేడం" అని అంటూ ఉంటుంది. "నీకు చదవడం వచ్చు కదా" అనంటే, "వచ్చు మేడం" అనేది అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అందులో ఉన్న సామాన్లన్నీ బయట పెడుతూ ఉంటాడు. అది చూసి దీప అయితే, "ఏంటి ఈయన ఉద్యోగంకి వెళ్ళాడా? ఆ ఉద్యోగం చేయలేదా? లేదు అంటే ఉద్యోగం అని చెప్పి ఈ పనిలో జాయిన్ అయ్యారా? ఏంటి మాకు అబద్ధం చెప్పారా?" అనైతే దీప అలా కార్తీక్‌ని చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అందులో సామాన్లన్నీ వన్ బై వన్ పెడుతూ ఉంటుంది. ఇక ఆవిడైతే, "ఏంటి అబ్బాయి నిన్ను ఆ తిరుమల స్టోర్‌లో ఎప్పుడు చూడలేదే, కొత్తగా జాయిన్ అయ్యావా?" అనంటే, ఇంతకు ముందే జాయిన్ అయ్యాను మేడం, ఇప్పుడే జాయిన్ అయ్యాను" అనైతే అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక దీప ఏంటి ఇక్కడ ఉంది అనైతే కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఇక దీప అయితే కార్తీక్‌ని చూసి షాక్ అయ్యి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. కార్తీక్ చేసిన పనిని చూసి హర్ట్ అవుతుంది.